హాయ్ గాయ్స్, మీకు థ్రిల్లర్ సినిమాస్ అంటే ఇష్టమా? అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ పక్కాగా అయితే 97 మినిట్స్ సినిమా మీకోసమే. ఇది థ్రిల్లర్తో అయితే రాబోతుంది. ఇది మరి ఎంత మాత్రం థ్రిల్లింగ్ అయితే ఉంది, ఎంత మాత్రం బోర్ కొట్టింది. వీడియో సింపుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమా 97 మినిట్స్ 2023లో అయితే రిలీజ్ అయింది. మంచి యాక్షన్ అండ్ థ్రిల్లర్తో అయితే వచ్చింది అనమాట. యూఎస్ఏ వాళ్ళది తెలుగు డబ్బుడ్ మూవీ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక హైజాక్ స్టోరీతో అయితే వచ్చింది. హైజాక్ అంటే మామూలు హైజాక్ కాదు, ఒక ప్లేన్ని హైజాక్ చేస్తారనమాట. ఒక టెర్రరిస్టులు ప్లేన్ని హైజాక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 97 మినిట్స్లో ఈ ప్లేన్ అనేది క్రాష్ అవుతుంది అనమాట. ఈ క్రాష్ అయ్యేలోపు హీరో కానీ ఆ గవర్నమెంట్ కానీ ఈ ప్లేన్ని ఎలా సేవ్ చేస్తారు, అందులో ఉన్న వాళ్ళని ఎలా సేవ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం బేసిక్ ప్లాట్. హీరోకి ఆ టెర్రరిస్టులకి ఏమన్నా సంబంధం ఉందా, కనెక్షన్ ఏమైనా ఉందా, అసలు ఏం జరిగింది చివరికి అనేది ఇంకా మనం స్టోరీ చూసి తెలుసుకోవాలి, సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా వీళ్ళ పర్ఫార్మెన్స్ మాట్లాడాలంటే లిటరలీ చెప్పాలంటే ఇది ఒక ఫాస్ట్ పేస్లో యాక్షన్ సినిమా అని చెప్పాలి. లిటరలీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన హీరోల పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ బిజినెస్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా. ఇంకా నెగిటివ్స్ మాట్లాడాలంటే లిటరలీ కొంచెం స్లోగా అనిపించవచ్చు. విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ కొంచెం ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. కొంచెం స్లో నరేషన్ కూడా అనిపించవచ్చు కొన్ని ప్లేసెస్లో చెప్పాలంటే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఓవరాల్గా ఈ సినిమా మంచి స్ట్రాంగ్ యాక్షన్ థ్రిల్లర్ కాకపోయినా ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ అవ్వడం వల్ల ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్తాను. మంచి థ్రిల్లింగ్ సినిమాస్ కోసం చూసే వాళ్ళకైతే ఈ సినిమా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే కొంచెం స్లో నరేషన్ అనిపించవచ్చు, కొన్ని ప్లేసెస్లో కొంచెం స్లోగా అనిపించవచ్చు. రొటీన్ స్టోరీయే, బట్ వన్ టైం ట్రై చేయొచ్చు అనిపించింది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? మీ రివ్యూ, మీ రేటింగ్ తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చిన, నా వీడియో నచ్చిన ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.